పెద్ది సుదర్శన్ రెడ్డి ఎదుగుదలను ఒక్కసారిగా జరిగినది కాదు. గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకం కావటం, పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయటం, స్థానిక సమస్యలపై స్పందించడం ద్వారా క్రమంగా రాజకీయంగా ఎదిగారు. ప్రజల మధ్య తిరుగుతూ వారి అవసరాలను అర్థం చేసుకోవటం ఆయన నాయకత్వానికి పునాదిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన కాలంలో ఉద్యమ భావజాలానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్వహించిన సమావేశాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం వంటి అంశాల్లో ఆయన పాత్రకు గుర్తింపు లభించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి మధ్యరాత్రి 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సుదర్శన్ రెడ్డి చనిపోయినట్టు అక్కడ యశోద వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం పెద్ద సుదర్శన్ రెడ్డి తన నల్లబెల్లి తన స్వగ్రామానికి తరలించారు. ప్రస్తుతము ఈరోజు నర్సంపేటలో అటు తనకి సంబంధించిన అనుచరుల సందర్శనార్థం ఈరోజు అక్కడ కొద్దిసేపు నర్సంపేటలో ఉంచిన తర్వాత సాయంత్రము అంత్యక్రియలు కూడా జరిపే అవకాశం ఉంది. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్తగా 2001లో టీఆర్ఎస్ పార్టీలో అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అదే పార్టీలో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ దగ్గర నుంచి అదేవిధంగా అనేక కీలక పదవుల్లో అతను ప్రజలకు సేవలు అందించారు. అతను ఎమ్మెల్యేగా నర్సంపేట ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది సేవలు అందించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న యశోద హాస్పిటల్లో గత 5 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయినట్టు కూడా అటు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతము పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, మరోవైపు బీఆర్ఎస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులకు అదేవిధంగా తన ఆత్మకు శాంతి చేకూరడానికి కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ సుదీర్ఘకాలం పాటు ఒక పార్టీలో కొనసాగుతూ అనేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తీరని లోటుగా ప్రతి ఒక్క నేత కూడా భావిస్తున్న పరిస్థితి. ఇక అతని మరణం పట్ల అతని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మరోవైపు మంత్రులు ప్రభాకర్ కావచ్చు, సీతక్క కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరందరూ కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు తన కుటుంబ సభ్యులకి. మరోవైపు ఓకే, థ్యాంక్ యూ సునీల్.